వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్. మళ్ళీ మనం వచ్చేసాం మార్నింగ్. ఇప్పుడు కోస్తా బ్రావా అనే నిన్న చూసారు కదా ఎయిర్బిఎన్బి ఎలా ఉన్నింది, రాత్రి మేము ఎలా టైం పాస్ చేసాం అని. సో ఇప్పుడు కోస్తా బ్రావా దగ్గర ఉన్నాము. ఇంకొక విషయం ఏమంటే, కొత్తగా కార్ అండ్ బైక్స్ అందరికీ ఉండేది కామన్, బట్ ద పీపుల్ హూ బిలాంగ్స్ టు దిస్ ప్లేస్ దే ఆర్ హ్యావింగ్ బోట్స్. లైక్ బోట్స్ ఉంటాయి కదా, మామూలు మోటార్ బోట్స్ అండ్ రకరకాల బోట్స్. అది కానీ కొద్దిగా మీడియం రిచ్గా ఉండేవాళ్ళు నార్మల్ బోట్స్, కొద్దిగా ఎక్కువ రిచ్ ఉండేవాళ్ళు ఇప్పుడు కార్లు ఎట్లయితే BMW, బెంజ్ ఇట్లా పెరిగే కొద్దికి ఉంటుందో, సో అట్లే ఇక్కడ బోట్స్ కూడా ప్రతి ఇంటికి నార్మల్గా అయిపోయింది. సో నేను ఎప్పుడు కార్ షోరూమ్, బైక్ షోరూమ్ చూసేది తప్ప మనం ఎప్పుడు బోట్ షోరూమ్ ఎక్కువ నాకు తెలిసి ఇండియాలో అయితే నేను చూడలేదు. ఇక్కడైతే బోట్ షోరూమ్స్ కానీ ఉందన్నమాట. ఇదనమాట వెనకాల వ్యూ మీరు చూస్తున్నారు కదా. డలింగ్స్ అది నేనే అనమాట. చూడండి నా కష్టాలు, ఫోటోలు తీయాలి కదా ఇంకా అడిగినప్పుడు. సో అట్లే మీరు ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు. బీచ్ ఎదురుగా ఇలాంటి కొండ, ఆ కొండలలో ఇల్లు ప్లస్ ఈ వ్యూ. అంటే బీచ్ అందరికీ మీకు తెలిసే ఉంటుంది, మన ఇండియాలో లేని బీచ్లా. కానీ ప్రశాంతంగా, చాలా ప్లెజెంట్గా ఉంది ఇక్కడ. సూపర్ వ్యూ అబ్బా. సో గైస్, మనం ఇప్పుడు కోస్తా బ్రావా చెప్పాను కదా, మనకి ఇక్కడ చాలా తిరిగితే ఇప్పుడు పార్కింగ్ దొరికింది. కార్ పార్కింగ్లో పెట్టేసి బీచ్కి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో ఆ దారిలో ఇలాగుంది, చాలా వ్యూ చాలా బాగుంది, మీరు చూడొచ్చు. అండ్ ఇప్పుడే సన్షైన్ కానీ స్టార్ట్ అయింది కాబట్టి, సన్ కానీ బయటకు వచ్చాడు కాబట్టి కొద్దిగా మంచిగా ఉంది వెదరు, చల్లగా లేకుండా. సో వీళ్ళు ఫోటో తీసుకుంటున్నారు, నేను కానీ ఇప్పుడు ఫోటో జాయిన్ అవుతా. మీకు నేను లొకేషన్ చూపిస్తున్నాను. లైక్ లొకేషన్ ఇన్ ది సెన్స్, మేము ఈ వేలోనే బీచ్కి వెళ్ళాలి. లైక్ ఇదంతా ఏమంటే ఇంటర్లేకన్ లాగా అనమాట. అంటే కొండల మధ్యలో ఈ సీ అనేది లాక్ అయింది కాబట్టి, కానీ అక్కన వ్యూ మాత్రం అదిరిపోయింది, భయంకరంగా ఉంది, బాగుంది. క్లీన్ స్కై, సూపరు. నేను జూమ్ చేశాను, అంత దూరం వెళ్ళాలి ఇప్పుడు. ఫైనలీ బీచ్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ప్లెజెంట్గా ఉంది, చాలా ప్లెజెంట్గా ఉంది. ఇంకా ఆకలేస్తుంది అనమాట అంత దూరం నడిచి. ఇక్కడ మనకి మంచి పిజ్జేరియా ఉంది, ఇటాలియన్ క్వశ్చన్ పిజ్జేరియా. ఏం స్పెషల్లో చూద్దాం వెళ్ళి. సో ఫుడ్ అయితే వచ్చేసింది. ఇది స్వీట్ పొటాటో పంకిన్ సూప్ అనమాట. సూప్ ఆఫ్ ది డే దీని పేరు. అండ్ మిగతా మేమందరం పిజ్జా యాజ్ యూజువల్ తెలిసిందేగా, పిజ్జా పెట్టుకున్నాం. అండ్ ఇది ఇక్కడ స్పెషాలిటీ అనమాట, పామ్ టొమాటో అంటారు దీన్ని. సో ఇది మళ్ళీ ఇంగ్లీష్లో మనం అనొచ్చు రబ్బు టమాటో విత్ బ్రెడ్ అనొచ్చు దీన్ని. అదనమాట, ఇది ఒక స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అనొచ్చు, బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఇక్కడ. సో ఇదైతే నేను పెట్టుకున్నాను, తిందాం. చిల్లీ ఫ్లేక్స్ చిల్లీ ఆయిల్ ఏంది ఇది, ఇంకా సప్పగా అయిపోయింది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడ ఫేమస్ అనమాట అది. దాన్ని పామ్ టొమాటో అంటారు, ఇంగ్లీష్లో వచ్చి రబ్డ్ టొమాటో విత్ బ్రెడ్ తిన్నామన్నమాట. అండ్ యాజ్ యూజువల్ పిజ్జా కానీ తిన్నాము. అక్కడ వర్క్ చేసే వాళ్ళు బాగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, బట్ ద థింగ్ ఈజ్ వాళ్ళకి తెలియదు ఏమంటే మనం ఇటలీ నుంచి వచ్చినామని చెప్పి. సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. పిజ్జా ఆఫ్ కోర్స్ ఇటలీలో ఫేమస్ కాబట్టి అక్కడ నుంచి మొజరెల్లా, అక్కడ నుంచి చీజు, అక్కడ నుంచి అన్నీ వచ్చినాయని చెప్పి మాకు చెప్తూ ఉన్నారనమాట. సో మేము వినేసి ఓకే ఫైన్ అని చెప్పి, అఫ్ కోర్స్ ఎక్కడ బెస్ట్ ఐటమ్స్ అక్కడే తినాలంటారు కదా. సో యా, ఇటలీ ఈజ్ ది బెస్ట్ ఫర్ పిజ్జా అండ్ యూ కాంట్ కంపేర్
ఇటలీ విత్ ఎనీ అదర్ పిజ్జాస్. సో అదన్నమాట విషయం. మేము పిజ్జా తిన్నాము, అది చపాతీ లాగా ఉంది. సో బట్ యా, ఓవరాల్గా నేను ఎస్పెషలీ నేను 10 అంటే ఒక 7 ఇచ్చుకోవచ్చు, ఎందుకంటే మరీ బ్యాడ్గా కానీ లేదు కాబట్టి. డర్లింగ్స్, ఈ పైన చూసారు కదా, ఇవి సీగల్స్ అనమాట. వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫుడ్ తినేటప్పుడు కానీ, ఫుడ్ ఎత్తుకెళ్ళేటప్పుడు కానీ వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇప్పుడు మేము రిటర్న్ అవుతున్నాము జిరోనాకి. ఇక్కడ చూపించదగ్గ ప్రదేశాలు ఏం లేవన్నమాట. సో మనము జిరోనా వెళ్ళి అక్కడేముందో చూద్దాం. సో డర్లింగ్స్, మనం కారులో స్టార్ట్ అయినామన్నమాట జిరోనాకి. చూడండి అక్కడ వెదర్ చూడండి ఎంత, అసలు బార్సిలోనాలో వెదరు, స్పెయిన్లో వెదరు, ఆ క్లౌడ్స్ ఒక చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూస్తున్నారు కదా ఎంత ఐ క్యాచింగ్గా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. సో జిరోనాలో కలుద్దాం. చావ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు జిరోనాకి వచ్చామన్నమాట. జిరోనా అంటే ఇవంతా మేము నార్త్ స్పెయిన్ని కవర్ చేస్తున్నాము. సో జిరోనాలో ఈరోజు నైట్ ఉండబోతాం అండ్ మోస్ట్లీ క్రిస్మస్ మార్కెట్కి కానీ వెళ్తాం అనమాట. సో యా, కొద్దిగా టైర్డ్గా ఉన్నాం కాబట్టి అట్లా ఆయిలీగా ఉంది. ఇక్కడ ఎయిర్బిఎన్బీస్ కొన్ని ఎట్లా ఉంటాయంటే డైరెక్ట్గా మనము ఆ ప్లేస్కి వెళ్ళి మనం రిసెప్షన్లోనో ఎక్కడో కీస్ కలెక్ట్ చేసుకొని మన ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే ఆ అపార్ట్మెంట్లో వాళ్ళు బిజీగా అపార్ట్మెంట్ రెంట్కి ఇచ్చేసి, లేకపోతే అపార్ట్మెంట్ ఖాళీగా ఉంటే వాళ్ళు ఇలాంటి ఎయిర్బిఎన్బీ అన్ని చేస్తారనమాట. సో వాళ్ళకి టైం ఉండదు కాబట్టి వాళ్ళు ఇలాంటి సీక్రెట్ కోడ్ ప్లస్ లాక్ అనేది మనకి ఇస్తారు ఇలాగనమాట. సో వాళ్ళు మనకి అడ్రస్ ఇచ్చారు, ఇక్కడికి వచ్చి సీక్రెట్ కోడ్ ఈ బాక్స్ నంబర్ స్పెసిఫై చేశారు. సో ఈ బాక్స్లో మేము ఆ సీక్రెట్ కోడ్ ఇచ్చింది ఎంటర్ చేసి మేము అది అన్లాక్ చేసుకొని సో ఇలాగా కీస్ అనేది పెడతారనమాట. సో ఇప్పుడు మేము కీస్ కలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ వాళ్ళు పెట్టిన అడ్రస్కి 2 అడ్రస్లు పెట్టారు. ఒకటి కీ కలెక్షన్, సెకండ్ యాక్చువల్ అపార్ట్మెంట్ అడ్రస్ అనమాట. సో ఇప్పుడు మేము వెళ్తున్నాం అపార్ట్మెంట్ అడ్రస్కి. అపార్ట్మెంట్ ఎట్లుందో చూద్దాం. యాక్చువల్లీ ఎయిర్బిఎన్బి వెబ్సైట్లో అయితే సూపర్గా ఉంది. బుక్ చేసినప్పుడు అలాగే ఉండొచ్చు, ఎందుకంటే మాకు మంచిగా దొరుకుతుంది ఎయిర్బిఎన్బిస్. చూడండి, శాంతా తాత బట్టలు వేసుకొని మొత్తం ఊరంతా తిరుగుతున్నారు వీళ్ళు. మొత్తం సిటీ అంతా తిరుగుతారనమాట ఇలాగా. ఎంత సౌండ్ చేస్తున్నారో చూడండి బండ్లు. ఈరోజు మాత్రం వాళ్ళకి విచ్చలవిడిగా ఎంత పర్మిషన్స్ ఉంటాయన్నమాట ఇక్కడ. సో ఎవరు ఏం పట్టించుకోడు. అండ్ ఇలాంటి పాటల కార్యక్రమం కానీ నార్మల్గా జరుగుతుంది అనమాట ఇక్కడ. యాజ్ యూజువల్ క్రిస్మస్ స్పెషల్ని ఇవన్నీ మొత్తం రిఫ్లెక్ట్ చేస్తుంది, మనం చూడొచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది జిరోనా దగ్గర ఒక స్ట్రీట్ అనమాట. మీరు ఆ డెకరేషన్ చూడొచ్చు. సో క్రిస్మస్ అనగానే యూరోప్లో పెద్ద వీళ్ళకి, అంటే అట్లని కాదు, ఒక పెద్ద పండగ అంటే వీళ్ళకి క్రిస్మస్. మనకి దివాళీ అట్లా వీళ్ళకి క్రిస్మస్ కాబట్టి సో ఇలాగా మొత్తం స్ట్రీట్స్ అంతా ఇట్లే డెకరేట్ చేసి క్రిస్మస్ మార్కెట్స్ అవన్నీ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మేము క్రిస్మస్ మార్కెట్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 400 మీటర్స్ ఉంది మా రూమ్ నుంచి. సో మేము అపార్ట్మెంట్కి వెళ్ళకుండా డైరెక్ట్గా ఒకసారి క్రిస్మస్ మార్కెట్ చూసుకొని తర్వాత విల్ బ్యాక్ టు అవర్ బేసిక్స్ అన్నట్టు, బ్యాక్ టు అపార్ట్మెంట్ అనమాట. చూడలింగ్స్, లాస్ట్ వీడియోలో నేను చూపించినట్టు క్రిస్మస్ మార్కెట్లో ఆర్గానిక్ హ్యాండ్ క్రాఫ్ట్ వస్తువులు అమ్ముతారు అని చెప్పాను కదా. ఇక్కడ కానీ అంతే, మొత్తం ఆర్గానిక్ ప్లస్ హ్యాండ్లూమ్స్ మాత్రమే ఈ క్రిస్మస్ మార్కెట్లో అమ్ముతారనమాట. ఇవంతా వీళ్ళు చేతితో చేసినట్టుగా. సో చూస్తున్నారు కదా, మొత్తం హ్యాండ్ క్రాఫ్ట్స్, ఈ ఆర్గానిక్ అంతా ఆర్గానిక్ వస్తువులే ఉన్నాయి ఇక్కడంతా. అండ్ అలాగే ఇక్కడ ఆర్గానిక్ వెజిటేబుల్స్. సో ఇలాంటివే ఉంటాయన్నమాట. మొత్తం ఆర్గానిక్, హ్యాండ్ క్రాఫ్ట్ అండ్ హ్యాండ్లూమ్స్. అండ్ ఫైనలీ మనం వెతుకుతున్న చుర్రేరియా వచ్చేసిందనమాట. సో ఇక్కడ మనం చుర్రోస్ తీసుకొని తిందాము. సో లైన్ అయితే గట్టిగా ఉంది, ఎందుకంటే అందరూ షాపింగ్ చేసుకుని ఇక్కడికే తినేదానికి వచ్చేటట్టున్నారు. సో లైన్ అయితే ఉంది. జురేరియా ఏం దొరుకుతాయి ఇక్కడ?
ఫేమస్ చుర్రోస్ Churros and hot chocolate. చుర్రోస్ అండ్ హాట్ చాక్లెట్ అనమాట. ఎట్లా ఇస్తారన్నా? నీకు తిన్నా ఎప్పుడైనా? కప్లోని చాక్లెట్ వేసి ఆ. అనుకోండి, నాకు ఎప్పుడు తినలేదు. Churros అని ఇస్తారు కానీ హాట్ చాక్లెట్ లో ముంచుకోవచ్చు, లేదా లావుగా చుర్రో చేసి నా లోపల హాట్ చాక్లెట్ అయినా ఫిల్ చేయొచ్చు కదా. నేను ఎందుకు ఇంక నేను ఉండి సరే నా కార్కి ఇచ్చాను, కార్లో పడుకుంటాను. సరే మళ్ళీ చెప్పు. నేను చెప్పను, ఒకసారి చెప్పను. సరే రా అన్న చెప్పు. సరే ఎలాగిస్తారు? అన్న హాట్ చాక్లెట్ కప్ లో ఇస్తారు. చుర్రోస్ అంటే ఒక కేక్ స్నాక్స్ లా ఉంటాయి, సరే స్టిక్స్ లా ఉంటాయి. అది హాట్ చాక్లెట్ ముంచుకొని తినాలి. ఇది స్పెయిన్ లో ఫేమస్, స్పెయిన్ లోనే ఫేమస్. అక్కడ చెప్పను చాలు చెప్పు. ఫస్ట్ నువ్వు అడుగు. ఆ, ఇప్పుడు చుర్రోస్కి వచ్చాం కదా. చుర్రోస్ ఇంతకు ముందు ఎప్పుడైనా తిన్నావా అన్న నువ్వు? నేను ఎప్పుడు తినలేదు. తినలేదా? బాగుంటుంది అంటావా? ఓకే, ట్రై చేద్దాం. ఎట్లా ఇంచో విన్నారు కదా మేము డిస్కస్ చేసింది. సో తినేసి ఎలాగా ఉందో. నాకు యాక్చువల్లీ దగ్గు, జలుబు. ఆ చాక్లెట్ ఏం ప్రాబ్లం లేదులే. ఒకవేళ మీరు ఎవరైనా ఇక్కడికి రావాలి, ఎందుకంటే స్పెయిన్లో ఇది ఒక స్పెషల్ డిష్ అనమాట. స్పెషల్ స్నాక్ అని చెప్పుకోవచ్చు మనము. అదే కౌంటర్ మీకు చూపిస్తాను, చాలా లైన్ ఉంది. చూసారా లైన్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. మనకి లైన్ బలంగా ఉంది ఈ స్టాల్కి. ఓన్లీ ఈ స్టాల్కే చూడండి ఎక్కువ లైన్ ఉంది. మిగతా అంతా అంటే అదే హ్యాండ్ క్రాఫ్టెడ్ అంతే చూసుకొని కావాల్సినవి తీసుకుంటారు. బట్ ఇది స్ట్రీట్ ఫుడ్ స్నాక్ కాబట్టి. సో గైస్ మనకి ఫైనలీ చుర్రోస్ దొరికేసాయి, తెచ్చారు. సో ఇవేమంటే మనకి ఇట్లాంటి వడలు కనిపిస్తుందా మీకు? ఇట్లాంటి ఇది వడనాల లేకపోతే మెత్తగా అయితే ఉంది. దీన్ని చాక్లెట్లో, హాట్ చాక్లెట్లో ముంచుకొని తినాలన్నమాట. సో చూపించే హాట్ చాక్లెట్, ఇది హాట్ చాక్లెట్ ఈ కప్లో ఇచ్చారు. అండ్ ఇది దీన్ని అయ్యో అద్దుకొని. సో ఫ్రెండ్స్ ఇదే అనమాట మన జిరోనాలో ఎయిర్బిఎన్బి. సో బాగా క్లాసిక్గా అండ్ రెన్యువేటెడ్ అనుకుంటా, చాలా బాగుంది. సో మనకి ఎంట్రన్స్లో ఇక్కడ ఒక మిర్రర్ ఉంది అండ్ వాష్రూమ్ మంచి అంటే రెనోవేటెడ్ అనుకుంటా. బిల్డింగ్ పాతదే కానీ ఈ అపార్ట్మెంట్ అండ్ ఈ యొక్క ఫ్లోర్ అనేది రెనోవేషన్ అయింది అదే ఏమో. సో ఇదొక బెడ్రూమ్, బంకర్ బెడ్స్ ఇచ్చారు ఇక్కడ. సో కింద ఒకటి పైన ఒకటి అండ్ ఇంకొద్దిగా ముందుకు వస్తూనే ఇంకొక బెడ్రూమ్. ఇది కానీ మంచిగా ఉందన్నమాట, క్లాసిక్గా. ఫస్ట్లో మేము వచ్చేటప్పటికి ఏదో షోరూమ్, బట్టల షోరూమ్ లాగా ఉండే. సో ఇది ఇంకా లోపలికి వస్తే ఇది హాల్. సో హాల్లోనే కిచెన్ కమ్ హాల్ ఇచ్చారు, లైక్ ఇండక్షను. సో ఎయిర్బిఎన్బి ఎందుకు బెటర్ అంటే మనకి ఎక్స్పెన్సివ్గా బయట అంటే మనం ఖర్చు పెట్టకుండా విత్ ఇన్ బడ్జెట్లో మనం ఇక్కడే కుక్ చేసుకోవచ్చు కాబట్టి బెస్ట్. ఒక 5-6 మెంబర్స్ ఉంటే ఎయిర్బిఎన్బి అనేది బెస్ట్ కుక్ చేసుకునేదానికి. అండ్ ఓవెన్స్ ఇచ్చారు ఇక్కడ మనకి, ఫ్రిడ్జ్ ఇచ్చారు. సో వైన్ కానీ పెట్టారు, వైన్ ఇచ్చారనమాట. అది అట్లే ఉంది. సో ఇది ఎయిర్బిఎన్బి క్లాసిక్ అనమాట.